హిందూపురంలో టీడీపీ నేతల నిరసన కొనసాగుతున్నా అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఓవైపు సొంత పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ పిఎస్ శేఖర్ని ఎందుకు తొలగించడం లేదు? పార్టీ అధినేత చంద్రబాబు స్పందించకపోవడానికి కారణం ఏంటి? బావమరిదికి హిందూపురం సమస్య పట్టదా? వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పిఏ శేఖర్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2.5 ఏళ్లలో హిందూపురం నియోజకవర్గంలో పిఏ తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. నియోజకవర్గంలో పార్టీ సీనియర్లను పట్టించుకోకపోవటమే కాకుండా అధికారులందరినీ తన గుప్పిట్లో పెట్టుకోవడంతో పార్టీ శ్రేణులకు ఇబ్బందిగా మారింది. శేఖర్ను హిందూపురం నుంచి పంపించి వేసి ఆ స్థానంలో ఓ అధికారిని నియమిస్తే పార్టీ శ్రేణులకు గుర్తింపు ఉంటుందనే డిమాండ్తో వారు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. కిరికిర తోటలోనూ ఆ తర్వాత లేపాక్షిలోనూ సమావేశాలు నిర్వహించిన టీడీపీ నేతలు చిలమత్తూరులో సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోగా శేఖర్ అక్కడ 100 మంది పోలీసులను మోహరింపజేసి నియోజకవర్గమంతా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. దీంతో అణచివేత ధోరణిని వ్యతిరేకిస్తూ 2 జెడ్పీటీసీ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆత్మరక్షణలో పడిన శేఖర్ తనకు అనుకూలంగా కొందరిని కూడగట్టుకుని లేపాక్షిలో ర్యాలీ చేయించాడు. శేఖర్ వ్యతిరేకులను నిర్బంధించే ప్రయత్నాలు చేయడంతో వారంతా కర్ణాటక సరిహద్దులో నిరసన సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో శేఖర్ను పంపించకపోతే నిరాహార దీక్షలకు దిగుతామని ప్రకటించారు. పిఏ కావాలో మేం కావాలో తేల్చుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణకు సూచించారు. శేఖర్ హిందూపురం నియోజకవర్గంలో ఉన్నంత వరకు కూడా మేము సహించే ప్రసక్తి లేదు. ప్రజలకు న్యాయం జరగదు. అయితే ఖచ్చితంగా రామారావు గారి యొక్క విగ్రహం దగ్గరే నేను ఇక్కడ నిరాకరణ చేస్తానని చెప్పి ప్రత్యేకంగా. ఇలా హిందూపురంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారింది. అయినా టీడీపీ పెద్దలెవరూ పట్టించుకోవటం లేదు. అక్కడి పరిస్థితులన్నీ తెలిసినా వాటిని చక్కదిద్దేందుకు ఎవరూ సాహసించటం లేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ, పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇంతవరకు స్పందించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.